బ్లాక్బస్టర్ యానిమేషన్ మూవీ మహా అవతార్ నరసింహస్వామి సినిమా అందరికీ తెలుసు. మరి ఆ సినిమాని 10 minutes యాక్ట్ లో మేము చూపిస్తామంటూ వచ్చేస్తున్నారు దిలీప్ మాస్టర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓం బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు కశ్యపపుత్ర, హిరణ్యకశ్యప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని రాత్రి గాని, గృహం లోపల గాని వెలుపల గాని, అస్త్రశస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకి సామ్రాజ్ఞవ్వాలి, అఖండ శక్తివంతుణ్ణవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. తదాస్తు. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుణ్ణి. ఇకపై ఆ పిరికి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఇక మీరందరూ నేను చెప్పిన విధంగానే పనులు చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు అని కీర్తించాలి. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. రాకుమారా, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురుల జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రా కుమారా రా. నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంట చెప్తే వినాలనుంది. చెప్పు రాకుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాద, ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించండి తండ్రి. నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువుల స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణు వేడుకోండి. ఆ పిరిగి పంద విష్ణువుని నేను శరణ వేడుకోవాలా? ఛీ, మీ చిన్నాన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్నగారిని సంహరించి వరహస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్నగారే క్షమించురా అని తప్పు చేశారు. ఓరి ద్రోహి, ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండను విధిస్తున్నాను. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీదే కదా, నా భారము నీదే కదా. జనకుడు నీపై కినుక వహించి నన్ను వధింప మదినెంచే. చంపేదెవరు సమసేదెవరు, సర్వము నీవే కదా స్వామి, సర్వము నీవే కదా స్వామి. ప్రభు, ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది.
నాకు తెలిసి ప్రహ్లాదుణ్ణి ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడనిపిస్తుంది. మీ సోదరి హోలికా సాయంతో కూడా ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాం. నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు తొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడో చూద్దాం. మీరు ఎవరినైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు. ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి. మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా. హిరణ్యకశ్యప, నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకి తండ్రినని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుడిని కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా గోళ్ళని బాగా చూడు. ఇది సజీవము కాదు, నిర్జీవము కాదు. వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. జ్వలత్కరాళ జిహ్వికా తగత్కఠోరదంశ్రితా ప్రదీప్త దిగ్విదిక్తట ప్రచండవద్వికీలకా. నగత్సహస్రశత సహస్రకోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః. నారసింహకే నమో నమః. అసలు ఈ స్టోరీ చిన్నప్పుడు ఎన్ని సార్లు వినుంటానో నా అమ్మమ్మ ద్వారా. అండ్ ఈ రోజు లైవ్ గా ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు అసలు అవన్నీ గుర్తుకొచ్చే. అట్ ది సేమ్ టైమ్ వాట్ అ గూస్ బంప్స్ గివింగ్ పర్ఫార్మెన్స్. అండ్ వంశీ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. మీకు ఏ పాత్ర ఇచ్చినా, ఏ పర్ఫార్మెన్స్ లో అయినా మీరు పెట్టిన ఎఫర్ట్స్, ద 100% దట్ యు గివ్, కమెండబుల్ అండి. వంశీ, ఫస్ట్ మీరు మాట్లాడాలి. ఈ ఛాన్స్ ఇచ్చిన దిలీప్ మాస్టర్ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. దిలీప్ మాస్టర్ ప్లీజ్ రండి.
ఇంద్రజ మ్యామ్. ఏమండి, ఒక ఎపిసోడ్ లో ఒక సెగ్మెంట్ వావ్ లేదా 2 సెగ్మెంట్లు వావ్ అని ఉంటే పర్వాలేదు. ఈ ఎపిసోడ్ లో వావ్ 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 అని చెప్తూనే ఈ చివరి పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ మై గాడ్ అనిపిస్తుంది. కానీ ఈ గాడ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది మరో అద్భుతం అని అనిపిస్తుంది. అద్భుతం. ఈ 4 years ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో దిస్ ఈస్ ద బెస్ట్ చిల్డ్రన్స్ డే ఎపిసోడ్. అసలు చిల్డ్రన్స్ డే అంటే ఇలా కదా చేసుకోవాలి అని శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం చేసి చూపించినట్టే నాకు అనిపించింది. అండ్ దిలీప్ మాస్టర్ పర్ఫార్మెన్స్ అన్నది ఒక దీపం అయితే, ఆ దీపం వెలగడానికి నూనె పోస్తాం కదా, నూనెకి బదులుగా మీరు మీ ప్రాణాన్ని పోసేస్తున్నారు. అసలు కళ్ళకు కట్టినట్టు ఒక సినిమా చూపించారు. నాకు ఆ మూవీ చూసినట్టే అనిపించింది. నాకైతే దిలీప్ మాస్టర్ వేరే లెవెల్. మీరు అంతే. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మనసు మొత్తం నిండిపోయి ఈ ఫీల్ ఉంది కదా, అది మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ గారు. దిలీప్ మాస్టర్, మీరు చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ మొత్తం చిన్నపిల్లలందరూ ఈ చిల్డ్రన్స్ డే ఫంక్షన్ కి మీరు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మీరందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ వంశీ గారు, మీ పర్ఫార్మెన్స్ లాస్ట్ లో నరసింహస్వామిగా మీరు అవతారం వచ్చిన తర్వాత లోపల నుంచి ఆ ఎనర్జీని అంతసేపు హోల్డ్ చేయడం అంటే మాటలు కాదు. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. థ్యాంక్ యూ. ఆది గారు, మీరు మాట్లాడరా ఏంటి? నాకు తెలిసి ఈ ఒక్క పర్ఫార్మెన్స్ చాలు మా దిలీప్ మాస్టర్ కి డి షోలో సోలోగా కొరియోగ్రఫీ ఇవ్వడానికి. ఒక్క పర్ఫార్మెన్స్ చాలు. అంటే ఇది చిన్నప్పుడు తరుణ్ గారి మదర్ రోజారమణి గారు చేశారు ఈ క్యారెక్టర్ భక్త ప్రహ్లాదలో. నాకు తెలిసి ఆవిడ చూసినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వీన్ని పొగుడుద్ది అనమాట. అంత బాగా పర్ఫార్మ్ చేశాడు. సూపర్ లౌకిక్. అసలు ఎరక్కొడేసాను, మామూలు కాదు. వాడి పర్ఫార్మెన్స్ అంత పండింది అంటే దానికి కారణం ఎవరైతే హిరణ్యకశిపుడుగా చేశారో అతను కూడా ఎరక్కొట్టేశారు. అతను కూడా ఎప్పుడైతే మన వంశీ నరసింహ అవతారంలో వచ్చాడో ఓన్లీ భక్త ప్రహ్లాదనే కాదు, టోటల్ ఈ పర్ఫార్మెన్స్ ను కూడా కాపాడాడు. సూపర్.